శ్రీ వెంకటేశ్వర స్వామి, వీసా బాలాజీ, సంతాన బాలాజీ అని భక్తులతో పిలిపించుకునే చిలుకూరు బాలాజీ దేవాలయం గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలలోనే కాక యావత్ భారతదేశంలోనే అత్యంత పురాతనము, మహిమాన్వితము, సాక్షాత్ ఆ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపములో వెలసినదే మన తిరుమల తిరుపతి. అటువంటి ఆలయాలలో ఒకటి తెలంగాణ రాష్ట్రములో రంగారెడ్డి జిల్లా ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతమైన చిలుకూరులో వేంచేసి ఉన్న చిలుకూరు బాలాజీ దేవాలయం దివ్యమైన ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం చేరుకొనుటకు మొదటగా మెహదీపట్నం చేరవలసి ఉంటుంది. ఇక్కడ నుండి విరివిగా బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉంటాయి. అలాగే క్యాబులు, ప్రైవేటు టాక్సీలు హైదరాబాదు అన్ని ప్రాంతాల నుండి అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలి నుండి ఓఆర్ఆర్ ద్వారా 20 కిలోమీటర్ల దూరంలో గల చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకొనవచ్చును. తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఉన్నత చదువులకు విదేశాలకు పోవాలంటే వీసా తప్పనిసరి. ఈ యాత్రలో ముఖ్యమైన ఘట్టం శ్రీవారి దర్శనం అయినా ఆ వైకుంఠనాథుడు మెచ్చేది మాత్రం గుడి చుట్టూ చేసే ప్రదక్షిణ అనేది భక్తుల విశ్వాసం. తిరుమల వెంకటేశ్వరుడు ఒక భక్తుని కోసమే స్వయంగా ఇక్కడకు వెలిశాడని చెబుతారు. ఆ భక్తుడు ప్రతి సంవత్సరము చిలుకూరు నుండి తిరుమలకు కాలినడకన వెళ్ళేవాడు. అలాగే ఏడాదికి ఒకసారి ఇచ్చే గరుడ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అర్చన జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 గంటలకు అభిషేకం ఉంటుంది. ఏడాదికి ఒక్కసారి ఆలయ ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి నుండి ప్రారంభమై 7 రోజుల వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఆ రోజు గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రసాదం కోసం భక్తులు అనేక ప్రాంతాల నుండి వస్తారు. ఈ ప్రసాదం స్వీకరించిన దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు దగ్గరలో గల శివాలయం, గాయత్రి ఆలయం, అలాగే 18 కిలోమీటర్ల దూరములో గల తంగెటపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం, 15 కిలోమీటర్ల దూరములో గల మంచిరేవల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాలను దర్శించుకొని దగ్గరలో గల ఉస్మాన్ సాగర్ పరిసరాలకు వెళుతుంటారు.